ఇది కదా క్లిఫ్ అందం. కల హెలీప్యాడ్ బ్యూటీ చూసారా, దాన్ని సీ మౌత్ అంటారు. పారా సైలింగ్ కాదు, పారా మోటరింగ్. అలా బ్లాక్ బీచ్ లోకి వెళ్ళిపోతాం, అది బ్లాక్ బీచ్ అంటారు. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చా. ప్రస్తుతం నేను కేరళ తిరువనంతపురంలో అయితే ఉన్నాను. ఈరోజు నా ట్రిప్లో డే 2. ఎక్కడికి వెళ్తున్నానంటే తిరువనంతపురం, అదే ట్రివాండ్రం నుంచి వర్కాల అయితే వెళ్ళబోతున్నాను. ఇది నేను స్టే చేస్తున్న హోటల్. చెక్అవుట్ ఫార్మాలిటీస్ అవి కంప్లీట్ చేసి బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరిపోవడమే. వీళ్ళ రెస్టారెంట్ అయితే మటుకు నాకు చాలా బాగా నచ్చింది. ఈరోజు బ్రేక్ఫాస్ట్ పూరి చెప్పా, పూరి వచ్చింది. బ్రేక్ఫాస్ట్ అది చేసి నా బండి వచ్చింది. నేను బ్రేక్ఫాస్ట్ చేసేటప్పటికి బండిలో కూర్చున్నాను. ఇక్కడి నుంచి వర్కాల అయితే వెళ్తున్నాను. వర్కాల వచ్చేసి 40-45 కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట తిరువనంతపురం నుంచి. గైస్, ఈ ట్రిప్ నేను ఈ trip2.in వాళ్ళతో అయితే చేస్తున్నాను. వీళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఎవరికైనా ఎటువంటి ట్రావెల్ ప్యాకేజెస్ కావాలన్నా వీళ్ళనైతే కాంటాక్ట్ చేయొచ్చు. వీళ్ళ దగ్గర డొమెస్టిక్ ప్యాకేజెస్ అన్నీ ఉంటాయి. వీళ్ళని కాంటాక్ట్ చేయండి, బెస్ట్ ప్యాకేజెస్ అయితే తీసుకోండి. తిరువనంతపురం నుంచి వర్కాల వెళ్ళడానికి 2 రూట్లు అయితే ఉంటాయి. ఒక రూట్ హైవే మీద అనమాట, అది జస్ట్ నార్మల్ రూట్లా ఉంటుంది. అదే మీరు కోస్టల్ రూట్లోంచి వెళ్ళారంటే అది తిరిగిపోద్ది. నేను ఈరోజు కోస్టల్ రూట్లోంచి వెళ్తున్నాను. సో వెళ్ళే దానిలో లొకేషన్స్ అవి బాగుంటాయి. ఆ లొకేషన్స్ అవి చూసుకుంటూ మనం వర్కాల వెళ్ళిపోతాం. మాల్ ఆఫ్ ట్రావెంకూర్ పైన ఉంది కదా, ఏంటనుకుంటున్నారు? మన ముంబై కన్యాకుమారి హైవే నుంచి డైవర్షన్ అయితే తీసుకున్నాను టువర్డ్స్ ఎయిర్పోర్ట్ రోడ్లోకి. ఫస్ట్ ట్రివాండ్రం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది, దాని తర్వాత డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ వస్తుంది. ఇదిగో టెర్మినల్ 2కి ఇలా వెళ్ళాలి. టెర్మినల్ 2 ఇంటర్నేషనల్. ఇది టెర్మినల్ 2. టెర్మినల్ 1 ముందు ఉంటుంది, అటు డొమెస్టిక్ టెర్మినల్. మనం ఎలా వెళ్తున్నాం? ఆ మెయింటెనెన్స్ సెంటర్ ఏంటనుకుంటున్నారు? తిరువనంతపురం నార్త్ స్టేషన్. ఎయిర్పోర్ట్ తిరువనంతపురం నార్త్ స్టేషన్కి చాలా దగ్గరే. అదేనండి మన కోచివేలు. ఇక్కడి నుంచి మనం ఇనాగ్రేషన్ ట్రైన్ జర్నీ కూడా చేసాం, గుర్తుందా? అదిగో రైల్వే స్టేషన్ పక్క నుంచే దారి. వెళ్ళే దారిలో ఇల్లు చూస్తే మత్తి పోతుంది. నా లెఫ్ట్ సైడ్ ఒక 200 మీటర్స్ వెళ్తే సముద్రం అలా వెళ్తుంది, మనం ఎలా వెళ్తున్నాం. ప్రస్తుతం క్లైమేట్ అయితే ఇలా ఉంది, కూల్ వెదర్. కోస్టల్ రూట్స్ బ్యూటీయే వేరుంటాయి. కింద బ్యాక్ వాటర్స్ నుంచి బీచ్లోకి వెళ్తుంది వాటర్. బ్యూటీ చూసారా, దాన్ని సీ మౌత్ అంటారు. బ్యాక్ వాటర్స్ నెక్స్ట్ సముద్రం కలిసేదాన్ని సీ మౌత్ అంటారు. అక్కడ కేరళం బ్యూటీ మామూలు బ్యూటీ కాదు. రే 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 వెళ్ళిపోతుంది బండి. అందుకే అంటారు గాడ్స్ ఓన్ కంట్రీ అని కేరళని. అటుపక్క బీచ్, ఇటుపక్క బ్యాక్ వాటర్స్. క్రేజీ కాంబినేషన్ అసలు. అదే సముద్రం కనిపించిందా? ఇలా ఉంటే ఆహాహా మజా వస్తుంది. నెక్స్ట్ ఒక పోర్ట్ మేంచి వెళ్తాం, అంజుతంగం పోర్ట్. అరేబియన్ సీ ఇది. గైస్, ఇదే అంజుతంగం పోర్ట్. ఒకప్పుడు పోర్ట్ ఇది, ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్. అంజుతంగం ఫోర్ట్. ఏం లేదు, మొత్తం గోడ ఒకటే ఉంది. ఇక్కడ ఒక పాత్వే ఉంది. వెళ్దాం లోపలికి వెళ్ళాక ఏమున్నాయో చూద్దాం. ఏం లేదు, మొత్తం గోడ ఒకటే ఉంది. ఈ గోడ పాత్వే గోడ మొత్తం అంతా కూలిపోయినట్టు ఉంది. గార్డెన్లా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ అక్కడ లైట్ హౌస్.
ఫోర్ట్కి చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సో చూసుకోండి, పోర్ట్ కాదు ఫోర్ట్ ఇది. వర్కలా వెళ్ళాక ఫస్ట్ హోటల్లో అయితే చెక్ ఇన్ అవుతాను నేను. ప్రాపర్టీ అద్రింది, ప్రాపర్టీ మామూలుగా లేదు. హోటల్ రిసెప్షన్ ఇది. కూల్ వెల్కమ్ డ్రింక్ ఒకటి. బాగుంది ప్రాపర్టీ. రూమ్ ఒకసారి చూపిస్తాను మీకు. ఆల్రెడీ లగేజ్ అది పెట్టేశారనుకోండి, ఇది రూము. బాగుంది. సో మరి కొంచెం సేపట్లో నేనైతే వెళ్ళిపోతా వర్కలా క్లిఫ్ దగ్గరికి. ఏమేమి ఎక్స్ప్లోర్ చేయాలనేది కొంచెం సేపట్లో మీకు అంత క్లియర్ కట్గా చెప్పేస్తా. ఆయన ఆశీస్సులు తీసుకుని వర్కలా క్లిఫ్కి అయితే బయలుదేరుతున్నా. జై గణేష్. బాగుంది నేను అన్న హోటల్. బయట నుంచి ప్రాపర్టీ ఇలా కనిపిస్తుంది. అసలు ఈ రూట్లో వెళ్తుంటే ఇల్లులు ఉన్నాయి, మత్తి పోతుంది. ఎవడరా బాబు ఇవన్నీ డిజైన్ చేసింది, ఆర్కిటెక్ట్కి సలాం కొట్టాలి. అసలు అంత లవ్లీ. అసలు ఇదంతా వర్కలా టౌనే. చిన్నదనుకున్నారు, అన్నీ దొరుకుతాయి. వచ్చేస్తాం క్లిఫ్ దగ్గరికి. ప్రస్తుతం మనం హెలీప్యాడ్ మీద ఉన్నాం. హెలీప్యాడ్ దిగాక చూపిస్తా. దిస్ ఈజ్ హెలీప్యాడ్, వర్కలా హెలీప్యాడ్. కిందకి చూస్తే బీచ్ అనమాట. ప్రస్తుతం మనం ఉన్నది హెలీప్యాడ్ దగ్గర. ఇదంతా క్లిఫ్ ఏరియా. క్లిఫ్ ఏరియాలో మార్కెట్ కూడా ఉంటుంది, క్లిఫ్ మార్కెట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సన్సెట్ టైం అప్పుడే ఇక్కడికి రావాలి. మీకు గోవా చూసి బోర్ కొట్టిందా? అయితే మీకు నెక్స్ట్ డెస్టినేషన్ వర్కాలే అవ్వాలి. ఎందుకో తెలుసా, ఇక్కడ కూడా నైట్ లైఫ్ సూపర్ ఉంటుంది. వర్కాలో మ్యాక్సిమం మనం 2 nights 3 days అయినా, 3 nights 4 days అయినా స్పెండ్ చేయొచ్చు. 1 night ఉంటే ఓన్లీ ఎక్స్ప్లోర్ చేయగలం, బీచెస్ అవి చూడగలం. అండ్ అదే 2-3 nights ఉన్నారనుకోండి, పార్టీస్ వగేరా అన్నీ కూడా చేయొచ్చు. వర్కాలలో మనం పారా మోటరింగ్ అది చేయొచ్చు. పారా సైలింగ్ కాదు, పారా మోటరింగ్. చూసారా పైన చేస్తున్నారా? వర్కాలలో మెయిన్గా 3 బీచెస్ ఉన్నాయి. ఒకటి వర్కలా క్లిఫ్ బీచ్, మెయిన్ బీచ్ ఇది. 2 పాపనాశం బీచ్, 3 కపిల్ బీచ్. ఇదంతా క్లిఫ్ ఏరియా. క్లిఫ్ మార్కెట్ ఉంటుందని చెప్పాను కదా. ఇలా పాత్వే ఉంటుంది. పాత్వేలోంచి నడుచుకెళ్ళాం అనుకోండి, రైట్ సైడ్ షాప్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ సీ, సముద్రం. ఇటు సైడ్ రెస్టారెంట్లు ఉంటాయి, బార్లు ఉంటాయి, కెఫేలు ఉంటాయి. మన ఇష్టం. ఫుట్బాల్ కప్ జరిగింది కదా, దాని గురించే హడావుడంతా. అండ్ ఇలా ఉంటాయి. రాత్రి అయితే కలకల్లాడిపోతాయి. అన్నీ ఉంటాయి ఇదే వర్కలా క్లిఫ్ పైన. హోటల్స్, హాస్టల్స్, వాట్ నాట్, ఎవ్రీథింగ్. చూడండి, ఇల్లు అనుకుంటారేమో, ఇదొక ప్రాపర్టీ. బీచ్కి ఎదురకుండా క్లిఫ్ మీద కట్టుకున్నాడు, అదృష్టవంతుడు. ఇక్కడ ఏంటంటే బయట ఏమేమి ఫుడ్ లోపల సప్లై చేస్తారో అవన్నీ కూడా ఐస్ మీద పెడతారనమాట. సో అవి సెలెక్ట్ చేసుకోవచ్చు మనం పోర్షన్ వైజ్గా సెలెక్ట్ చేసుకుంటే ఫ్రెష్గా వండేస్తారు. లైవ్ ఫుడ్ అంటారు చూడండి, లైవ్ సీ ఫుడ్. సో అదనమాట మ్యాటర్. సర్ఫింగ్ లెసన్స్ కూడా నేర్పిస్తారు. ఏదైనా చిన్న ప్రాపర్టీస్ ఉంటాయనుకుంటారేమో, ఇక్కడ క్లిఫ్ పైన అదిరిపోయే ప్రాపర్టీస్. ఈ కెఫే బాగా ఫేమస్, లిటిల్ టిబెట్ అని. అండ్ కాస్ట్లు కూడా అలాగే ఉంటాయి అనుకోండి. వర్కలాలో కొంచెం కాస్ట్లీ డెస్టినేషన్. ఇప్పుడు బాగా ట్రెండింగ్లోకి వచ్చింది కాబట్టి ఆ మాత్రం ప్రైసెస్ అవి ఉంటాయి. ఫారినర్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు వర్కలాలో. వచ్చి ఒక 10 రోజులు 15 రోజులు అలా ఉంటారు. క్లిఫ్ నుంచి బీచ్కి వెళ్ళాలంటే ఇలా కింద దిగుతూ వెళ్ళొచ్చు అనమాట. 2-3 లొకేషన్స్లో ఉంటాయి కింద దిగడానికి. వర్కలాలో ఇది కాకుండా ఏం చేయొచ్చు అంటే, మూన్రే ఐలాండ్ అని ఒక ఐలాండ్ ఉంటుంది అనమాట. అక్కడికి ఒక డే ట్రిప్ కింద మనం వెళ్ళొచ్చు. బాగుంటుంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంక్లూడింగ్ లంచ్ కావాలంటే లంచ్ అక్కడే ప్రొవైడ్ చేస్తారు. బ్యాక్ వాటర్స్, ఆ కత్త వేరులా ఉంటుంది. వావ్, ఇలాంటి వ్యూ పాయింట్స్ ఇంకా ఉంటాయి క్లిఫ్ మీద నుంచి. క్రేజీగా అనిపిస్తుంది కదా వ్యూ. ఇంకా నడవాలి చాలా దూరం. ఇవన్నీ కూడా ప్రాపర్టీసే. క్రేజీ ఉంటాయి అన్నీ. మనకు కావాలంటే ఇక్కడ కూడా బుక్ చేయించుకోవచ్చు మన ట్రావెల్ ఏజెంట్ని అడిగి. కెఫే డెల్మార్ అని బాగుంటుంది, సూపర్ ఉంటుంది కేఫే ఇది కూడా. ఇంకా నడిచే కొద్దీ వస్తూనే ఉంటాయి రెస్టారెంట్లు. ఇంకా చాలా దూరం వెళ్ళాలి మనం. ఇది కదా క్లిఫ్ అందం.
ఎలా ఉంది వర్కాల క్లిఫ్ బీచ్. ఏదైనా ఇక్కడి నుంచి చూస్తే ఆ మజానే వేరులే, మామూలు మజా రాదు. అలా ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వస్తున్నాయి చూడండి. అసలు సూపర్ కదా, మైండ్ బ్లోయింగ్ విజువల్ ఇది. అవునా కదా, అలా చూస్తూ ఉండిపోవచ్చు ఎంత సేపు అయినా. నాకైతే మైండ్ బ్లాక్ మత్తిపోయింది. ఇక్కడ దాకా వచ్చి అయిపోయింది అనుకుంటున్నారేమో, ఇంకా ఉంది కథ. ఇప్పుడే మొదలైంది అసలు కథ. ఇలా చాలా షాపులు ఉంటాయి అబ్బా ఇక్కడ, కానీ రేట్లు కూడా అలాగే ఉంటాయి. ఈ కెఫే అసలు మామూలుగా లేదు, బయటికి నెక్స్ట్ లెవెల్లో ఉంది. కెఫే పేరు చూడండి. ఈ స్ట్రీట్లో మనం నడుస్తుంటే భారతదేశంలో ఉన్నావా ఏదైనా పరాయి దేశంలో ఉన్నావా అని అంత సీన్ వస్తుంది అనమాట. క్లిఫ్ ఎడ్జ్కి అయితే వచ్చాను. దీని అమ్మ జీవితం ప్రాపర్టీ చూడండి అసలు అదిరిపోయింది. ఇంకా ఉంది కొంచెం, అలా నడుచుకుంటూ వెళ్తా. అటు సైడ్ పాడైపోయినట్టు ఉంది, అందుకే ఇలా కర్రలు కట్టారు చివరి నుంచి వెళ్ళకుండా. ఇందులో వెళ్ళే కొద్దీ వస్తూ ఉన్నాయి. ఇదేదో డార్జిలింగ్ కేఫ్ అంట. క్లిఫ్ దగ్గర నుంచి నార్త్ క్లిఫ్ దగ్గరకు వచ్చేసాం. అసలైన కథ ఇక్కడ నుంచి కనిపిస్తుంది. క్లిఫ్ ఎండ్ అయిపోయాక నార్మల్గా ఉంది చూడండి. అక్కడ ఇంత అందమైన ప్లేస్ని కూడా మనం పొల్యూట్ చేసేస్తున్నాం. అటు కింద చూడండి, కొంతమంది లోకలైట్స్ వెళ్ళి ఫిషింగ్ అది చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు వెళ్ళలేరు అక్కడికి. ఇక్కడ వార్నింగ్ ఇచ్చారు చూడండి, అన్స్టేబుల్ క్లిఫ్ అని. ఇది క్లిఫ్ ఎడ్జ్. మొత్తానికి క్లిఫ్ ఎడ్జ్ దాకా అయితే వచ్చా. ఇక్కడ హెలిప్యాడ్ నుంచి. వాట్ ఏ స్ట్రీట్ తెలుసా? స్ట్రీట్ అంటే క్లిఫ్ మార్కెట్ అన్నా, క్లిఫ్ వాక్ అన్నా, క్లిఫ్ బీచ్ అన్నా అన్నీ ఒకటే. ఇంకొంచెం ముందుకు దారి ఉంది, చూద్దాం. ఓ ఇవన్నీ రెస్టారెంట్స్, బ్యూటిఫుల్ ప్రాపర్టీస్. ఇవన్నీ హోటల్సే. ఇంకా అలా కిందకి నడుచుకుంటూ వెళ్ళిపోయాం అనుకో, అలా బ్లాక్ బీచ్లోకి వెళ్ళిపోతాం. అది బ్లాక్ బీచ్ అంటారు. ఒకటే బీచ్, రకరకాల పేర్లు. అటు కూడా లొకేషన్ అదిరిపోయింది. క్లిఫ్ ఎండింగ్ అనమాట. క్లిఫ్ ఎండింగ్ ఇలా కింద దిగితే దాన్ని బ్లాక్ బీచ్ అని పిలుస్తారు. కానీ బీచ్ ఏ ఉండదు, ఓన్లీ రాళ్ళు ఉంటాయి అక్కడ. ఇప్పుడిప్పుడే సన్సెట్ అవ్వబోతుంది అంటే చల్లబడుతుంది. ఇందాక దాకా ఫుల్ స్వెట్టింగ్ కొంచెం తగ్గింది ఇప్పుడు. అండ్ సన్సెట్ అవ్వబోతుంది, ఇంకా అవ్వట్లేదు, కంగారు పడకండి. సూర్యారావు గారు ఎప్పుడు కింద దిగుతారా అని వెయిటింగ్. ఒక్కసారి ఫ్రేమ్ చూడండి, కేకలు పెట్టించింది అసలు, మామూలుగా లేదు. వా, ఏమైనా లొకేషనా ఇక్కడ ఉండి ఆ వ్యూస్ చూస్తుంటే ఉండిపోవాలి అనిపిస్తుంది. రిటర్న్ నడుచుకుంటూ వెళ్తున్నాను. అక్కడికన్నా ఇక్కడ సన్సెట్ ఇంకా బాగా అనిపిస్తుంది. నన్ను అడిగితే ఇక్కడ మించిన వ్యూ కిందకి వెళ్ళినా రాదు తెలుసా. కిందకి వెళ్తే ఓన్లీ ఆ వాటర్ కనిపిస్తాయి, కానీ ఇక్కడ నుంచి చూసామనుకోండి, ఈ బార్ నుంచి ఆ బార్ దాకా అలలు కనిపిస్తున్నాయి. అవునా కదా, ఏమంటారు? అలా చూస్తూ ఉండిపోవచ్చు తెలుసా ఎంతసేపు అయినా. అందుకే అలా పెట్టేస్తున్నా, చూడండి కొంచెంసేపు. ఇంకా సన్సెట్ అవడానికి గంటన్నర పడుద్ది. నేనైతే ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయానబ్బా. హెలిప్యాడ్ దగ్గరికి వచ్చేసాను. సో నా బండి ఇక్కడ రెడీగా ఉంది, వెళ్తా ఇంకా హోటల్కి. సన్సెట్కి ఉందాం అనుకున్నాను కానీ సన్సెట్ ఏం అవ్వదు ఈరోజు, ఎందుకంటే క్లియర్ స్కై అయితే లేదు. సో ఇట్స్ డిన్నర్ టైం అనమాట. డిన్నర్ అది చేద్దాం. డిన్నర్ అది చేయడానికి వెళ్తున్నాను. ప్రస్తుతం టైం వచ్చి 8:30 అయితే అవుతుంది. కారిడార్ రిసెప్షన్ దగ్గరే ఉంది రెస్టారెంట్. ఇదే రెస్టారెంట్ వెళ్తే ఆల్రెడీ చెప్పాను వచ్చేస్తుంది డిన్నర్. సూప్లోకి స్టార్టర్ పైనాపిల్ అది చెప్పాను అనమాట. చికెన్ సూప్ ఇది.
చాలా బాగా చేశారు. ఇదైతే ఇంకా నెక్స్ట్ లెవెల్. అసలు ఏం మసాలా వేసారో కానీ ఇందులో చాలా బాగుంది. డిన్నర్ మానేసి ఇది ఒక్కటే తినమన్నా కూడా తింటా. మెయిన్ కోర్స్ వచ్చింది జీరా రైస్, ఫిష్ ఫ్రై, దాల్. బాగుంటుంది, మనం స్మెల్ చూసి చెప్పచ్చు. దాల్ తడక, జీరా రైస్, ఫిష్ ఫ్రై. డిన్నర్ అది చేస్తాను, జస్ట్ ఒక వాక్ అని బయటకు వచ్చాను అనమాట. అండ్ గైస్, మనం ఈ ట్రిప్ చేస్తుంది eTrip2.in వాళ్ళతో. వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. తప్పకుండా ఎవరికైనా ఎటువంటి ట్రావెల్ క్వైరీ ఉన్నా కూడా వీళ్ళనైతే కాంటాక్ట్ చేయండి. బెస్ట్ ప్యాకేజెస్ అయితే ఇస్తారు. అండ్ నేను కూడా ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. రేపు తేకిడి అయితే వెళ్తున్నాను. తేకిడి అన్న కుమిలి అన్న ఒకటే. సో మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ వర్కాలా.